ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ సీతారామచంద్రమూర్తికి అష్టోత్తర శతకలశాభిషేకం. తిరుపతి కోదండరామాలయంలో పూర్ణిమ ఉత్సవం. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి సమార్చన కార్యక్రమం. తిరుపతి వేద విశ్వవిద్యాలయంలో అమ్మవారికి నీరాజనం. శ్రీకాళహస్తీశ్వరునికి పౌర్ణమి ఊంజల సేవ. ఆలయ ప్రాంగణంలో ఆది దంపతుల అద్భుత దర్శనం. అభిషేక సేవలో కోదండరాముడు సీతమ్మ సమేతంగా అపురూపంగా దర్శనమిచ్చారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో పాల్గొన్న పౌర్ణమి సందర్భంగా సోమవారం ఉదయం అష్టోత్తర శతకలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో సీతమ్మ లక్ష్మణ స్వామివార్ల సహితంగా శ్రీ కోదండరామస్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేక స్నానపీఠంపై కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు వేద పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశస్థాపన, కలశారాధన, రక్షాబంధన పూజ, అంకురార్పణ, రక్షాబంధనం, ఉక్త హోమాలను నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాల మేళవింపులతో శ్రీ సీతా సమేత కోదండరామస్వామివారికి, శ్రీ లక్ష్మణ స్వామివారికి అత్యంత వేడుకగా కనుల పండుగగా 108 కలశాల్లో నింపిన పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనాన్ని నిర్వహించి సేవాకాలం శాతుమర ఆస్థానం పూర్తి చేశారు. పాల్గొన్న పౌర్ణమి రోజు క్షీరసాగర మదనం నుండి సమస్త సిరి సంపదలకు అధిదేవతైన శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భవించినట్లు పురాణ కథనం. అటువంటి పరమపావన పుణ్య ఘడియల్లో జగమంతా లక్ష్మీదేవిని, లక్ష్మీనారాయణులను నిష్ఠగా ఆరాధించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో శ్రీ మహాలక్ష్మి పూజా కార్యక్రమం టీటీడీ ఆధ్వర్యంలో మంగళప్రదంగా జరిగింది. శ్రీ మహావిష్ణువు యాగమండపంలో ప్రత్యేక వేదికపై శ్రీ మహాలక్ష్మీదేవిని కొలువు తీర్చి సంకల్ప పూజలతో షోడశోపచార కైంకర్యాలు, అష్టోత్తర శతనామార్చనలతో అర్చించారు. అనంతరం చక్కని భక్తి గీతాలాపనలతో అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, మహామంగళ హారతులు సమర్పించారు. పొగడుదుమే ఇక నిన్నును, ఏమని పొగడుదుమే ఇక నిన్నును, ఆమని సొబగుల అలమేల్మంగా ఏమని పొగడుదుమే ఇక నిన్నును, ఆమని సొబగుల అలమేల్మంగా ఏమని పొగడుదుమే.
ఓం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవమణితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగదాక్షలబ్ధైవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. తిరుపతిలోని తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో శతచండీ హోమం వేదోక్తంగా జరిగింది. ప్రతి పూర్ణిమకు ఆలయ ఆవరణలో లోక కళ్యాణార్థం విశేషంగా చండీ హోమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం శ్రీ గంగమ్మ తల్లి ఉత్సవమూర్తిని సకలాభరణ భూషితంగా అలంకరించి యాగమండపంలో కొలువు తీర్చారు. అనంతరం పండితులు సంకల్ప పూజలతో, గణపతి పూజ, చండీ పారాయణంతో శతచండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ సందర్భంగా గర్భాలయంలో శ్రీ గంగమ్మ తల్లిని సర్వమంగళ రూపిణిగా ప్రత్యేక అలంకరణలతో పూజించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తిరుపతిలోని తారక రామ స్టేడియంలో సోమవారం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ క్రికెట్ పోటీల్లో సోమవారం టెక్నికల్ టీం, కెమెరామెన్ టీంల మధ్య క్రికెట్ పోటీలు నిర్వహించారు. క్రీడలు మానసిక, శారీరక వికాసానికి దోహదపడతాయి. అనునిత్యం విధి నిర్వహణలో తమ విధులు నిర్వహించే ఎస్వీబీసీ ఉద్యోగులకు ఈ క్రీడా పోటీలు ఎంతగానో ఉపయుక్తమవుతాయి. నంద్యాల జిల్లాలోని పురాతన వైష్ణవ క్షేత్రం అహోబిలం ఉత్సవ కాంతుల్లో పరిమళిస్తోంది. పెద్ద అహోబిలం శ్రీ జ్వాలా నృసింహస్వామివారి ఆలయంలో కనుల పండుగగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి మహాదివ్య రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి రథంపై ఆసీనులను చేశారు. అర్చకులు ఆగమోక్తంగా రథాంగ పూజలు నిర్వహించిన తర్వాత జయ జయ నృసింహ నామస్మరణల నడుమ స్వామివారి రథోత్సవం కనుల పండుగగా సాగింది. అహోబిలహరిని అర్చితును అహోబిలహరిని అర్చితును నా అంతరంగమే అర్పింతును అహోబిలహరిని అర్చితును నా అంతరంగమే అర్పింతును. అలాగే ఇటు చిన్న అహోబిలం శ్రీ ప్రహ్లాద వరదుని సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వేడుకగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు కాళీయ నర్తన అలంకారంలో కటాక్షించారు. సర్వాలంకార భూషితంగా స్వామివారి ఉత్సవమూర్తిని ఉభయ దేవేరుల సమేతంగా తిరుచిపై వేంచేపు చేశారు. ఆపై అర్చకులు ఆగమశాస్త్ర రీత్యా కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం మేళతాళాలు, భాజా భజంత్రీలు, కళా ప్రదర్శనల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారికి తిరువీధి ఉత్సవం వైభవంగా జరిగింది. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి సన్నిధిలో పాల్గొన పౌర్ణమి పూజలు విశేషంగా జరిగాయి. ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని, జ్ఞానప్రసూనాంబ దేవిని పరిమళ భరిత పుష్పమాలలు, పసిడి ఆభరణాలు, పట్టు పీతాంబరాలతో నేత్రపర్వంగా అలంకరించి షోడశోపచారాదులతో సేవించారు. అనంతరం ఊరేగింపుగా స్వామి అమ్మవార్లను కోట మండపం వద్దకు తీసుకొచ్చి
ఎదురెదురుగా ఊయలలో ఆసీనులను చేశారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు రమణీయంగా ఊంజల సేవ నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా. నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా. నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా. జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా. నమామి స్మరామి భజామి శంకరా. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా. నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. నమక చమక సన్నిలయ సంధ్యా తాండవ హృదయ ప్రణవనాద ఝంకార పూరిత శంఖారవా. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి. తిరుపతి జిల్లా నారాయణవనం పుణ్యక్షేత్రంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం పంగుని ఉత్సవాలతో కలకల్లాడుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి అమ్మవారికి ఊంజల సేవ నయన మనోహరంగా జరిగింది. సర్వాలంకార శోభితంగా ఆలయ ప్రదక్షిణగా ఊరేగుతూ ఊంజల మండపంలో ఊయలపై వేంచేసిన అమ్మవారికి అర్చకులు ఆగమోక్తంగా ఊంజల సేవ నిర్వహించి హారతులు అందజేశారు. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ. తమ్మి ఇంట నలరు కొమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ. తమ్మి ఇంట నలరు కొమ్మ పోయమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ. తమ్మి ఇంట నలరు కొమ్మ పోయమ్మ. అమ్మమ్మ ఏమమ్మ. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళాశాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా భక్తజన అభీష్టప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ సుదర్శన చక్రతాళ్వాలను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద
శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. చిత్తూరు జిల్లా నగిరి మండలం బుగ్గ గ్రామంలో వేంచేసిన అన్నపూర్ణేశ్వరి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో పాల్గొన మాస పూజలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవం జరిగింది. అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివార్లను సర్వాలంకార శోభితంగా ప్రత్యేక వేదికపై వేంచేపు చేశారు. అర్చకులు శాస్త్రోక్తంగా కైంకర్యాలను పూర్తి చేసి స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. సింహపురి వాసుల ఆరాధ్య దైవం శ్రీ రంగనాథ స్వామివారు వెన్నకృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. నెల్లూరులోని తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ రంగనాథ స్వామివారిని వెన్నకృష్ణుడి అలంకారంలో పల్లకీపై ఆసీనులను చేసి ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై నీరాజనాలను అందజేసి ఆలయ వీధుల్లో స్వామివారికి పల్లకీ ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. రంగ రంగ రంగపతి రంగనాథా నీ సింగరాలి తరచాయ శ్రీ రంగనాథా. సింగారాల తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ. రథోత్సవంలో అర్ధనారీశ్వరుల అద్భుత దర్శనంతో చిత్తూరు నగరం ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లింది. చిత్తూరులోని శ్రీ కామాక్షి అంబికా సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో తమిళ సంప్రదాయంలో పంగుణి మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మనోన్మణి సమేత శ్రీ చంద్రశేఖర స్వామివార్లను ప్రత్యేక అలంకరణలతో వేంచేపు చేసి పూజలు చేశారు. అనంతరం మేళతాళాలతో స్వామి అమ్మవార్లను ఊరేగిస్తూ ఆలయం వెలుపల చంద్రప్రభ వాహనంపై కొలువు తీర్చారు. ఆపై కోలాటాలు, చెక్క భజనలు, కళా సాంస్కృతిక ప్రదర్శనల నడుమ చిత్తూరు పురవీధుల్లో కామాక్షి అగస్తీశ్వర స్వామివార్ల వాహన సేవ ఉత్సవ శోభితంగా జరిగింది. కడప జిల్లా బద్వేల్ మండలం లక్ష్మీపాలెం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారికి గరుడ సేవ ఘనంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని బంగారు ఆభరణాలు, గజ పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి ప్రియ భక్తుడైన గరుత్మంతునిపై ఆసీనులను చేశారు.
విశేష పూజలతో సేవించిన అనంతరం ఆలయ వీధుల్లో స్వామివారి గరుడోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే చిత్తూరు జిల్లా పుంగనూరులో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారు సర్వాలంకార శోభితంగా చక్కని పట్టు వస్త్రాలు, పసిడి ఆభరణాలతో దివ్యంగా కటాక్షిస్తూ గజవాహనంపై వేంచేపు చేశారు. ఐశ్వర్యానికి ప్రతీక అయిన గజవాహన సేవలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు మంగళహారతులు అందజేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సకలాభరణ భూషితంగా అలంకరించి నందివాహనంపై వేంచేపు చేశారు. అర్చకులు ప్రత్యేకంగా స్వామి అమ్మవార్లకు హారతులు అందజేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నందివాహన సేవను నిర్వహించారు. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ అళగనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి మోహిని అలంకరణలో పల్లకి సేవ నయనానందకరంగా జరిగింది. ముందుగా హోమాది వైదిక క్రతువులను పూర్తి చేశారు. ఆపై పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలతో మోహిని రూపంలో అలంకృతులైన స్వామివారు పల్లకిపై వేంచేసి భక్తకోటికి అభయప్రదానం చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో శ్రీ అళగనాథ స్వామివారి పల్లకి సేవ కనువిందుగా సాగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ జనార్దన స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి దివ్య రథోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవమూర్తులను సకలాభరణ భూషితంగా అలంకరించి రథంపై కొలువు తీర్చారు. ఆపై భక్తుల జయ జయ ధ్వనుల నడుమ ఆలయ వీధుల్లో రథోత్సవ సేవను రమణీయంగా నిర్వహించారు. బ్రహ్మ గరుడ వాహనంపై ఖాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు దివ్యంగా కొలువై భక్తులను కటాక్షించారు. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి ఉత్సవమూర్తిని తిరువాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి ప్రియ భక్తుడైన వైనతేయునిపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజాధికాల అనంతరం ఆలయ వీధుల్లో స్వామివారికి బ్రహ్మ గరుడోత్సవం నేత్రపర్వంగా జరిగింది. నరసింహ రామకృష్ణ నమో శ్రీ వెంకటేశ సరుగ నా శత్రుల సంహరించవే. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలో గోవత్సకు నామకరణ మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా సకల దేవత స్వరూపం గోవుమా తల్లికి గోవత్సకు పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు నిర్వహించారు. నూతన వస్త్ర సమర్పణ చేసి హారతులు అందజేశారు. అనంతరం గోవత్సకు శ్రీలక్ష్మి అని నామకరణం చేశారు. భక్తులు గోమాతకు, గోవత్సకు ప్రదక్షిణ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు మాజీ సభ్యులు మొరంశెట్టి రాములు, భక్తులు పాల్గొన్నారు.
కరీంనగర్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న శ్రీ మహాయోగిని మాణికేశ్వరమాత ఓంకార ఆశ్రమంలో సహస్ర గాయత్రి మహాయజ్ఞం ఘనంగా ముగిసింది. సకల జనులు సుఖశాంతులతో వెలిసెల్లాలని కోరుతూ ఆశ్రమం ప్రాంగణంలో 3 రోజుల పాటు ఈ యజ్ఞం నిర్వహించారు. చివరి రోజున అర్చకులు సహస్ర గాయత్రి హోమం జరిపి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం అమ్మవారికి పాదపూజ నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ యజ్ఞంలో పాల్గొని గాయత్రీదేవి ఆశీస్సులు అందుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం 80,532 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,438 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,95,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద.